Hi everybody, welcome to YouTube channel RK Media. Today our class mathematics first chapter second property. Okay, math. మనం నిన్న 8th క్లాస్లో ఫస్ట్ ప్రాపర్టీ గురించి చెప్పుకున్నామండి. సెకండ్ ప్రాపర్టీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 6లో చూసినట్లయితే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఉంది. ఓకే, కమ్యూటేటివ్ ప్రాపర్టీ. మనం ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్పుకున్నామండి? ఫస్ట్ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ గురించి చెప్పుకున్నాం. క్లోజర్ ప్రాపర్టీలో 4 టైప్స్ ఉన్నాయండి. ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చెప్పుకున్నాం. ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీలో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. కాకపోతే ఇక్కడ ఈక్వల్ టు సమానం చేయాలండి. ఈ ప్రాపర్టీలో కమ్యూటేటివ్ ప్రాపర్టీలో 2 రేషనల్ నెంబర్స్ ఉంటాయండి. ఫర్ ఆల్ ఏ, బి బిలాంగ్స్ టు క్యూ అనేది ఉంటుందండి. ఈ 2 రేషనల్ నెంబర్స్నే మనం ఉపయోగించి ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేయాలి. ఓకే, అవి ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. సెకండ్ ప్రాపర్టీ మనం చెప్పుకోబోతుంది ఏంటంటే సెకండ్ ప్రాపర్టీ సెకండ్ ప్రాపర్టీ. ఓకే, దీంట్లో మనకి 4 టైప్స్ ఉంటాయండి. మన దీంట్లో బైనరీ, దీన్నే మనం బైనరీ ఆపరేషన్ అని కూడా అంటాం. బైనరీ అంటే ఈక్వల్ టు చేయాలండి. చూడండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఒకటి చేయాలండి. అది ఎడిషన్లో అయితే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఒకటి చేయాలండి. సబ్స్ట్రాక్షన్లో అయితే నెక్స్ట్ అదే మల్టిప్లికేషన్లో అయితే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ, ఇది మల్టిప్లికేషన్లో అండి. డివిజన్లో ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ చేయాలండి. ఓకే, ఇది డివైడెడ్ బై అండి. ఈ ఫోర్ కూడా చేసిన తర్వాత ఏది కమ్యూటేటివ్ అవుద్ది, ఏది కమ్యూటేటివ్ కాదు అని చూడాలండి. ఓకే, కమ్యూటేటివ్ ప్రాపర్టీ అయితే కమ్యూటేటివ్ ప్రాపర్టీ, నాట్ కమ్యూటేటివ్ అయితే నాట్ కమ్యూటేటివ్ చూపించాలండి. ఫస్ట్ ఎడిషన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎడిషన్ ఇందులో 2 రేషనల్ నెంబర్స్ ఉంటాయండి. 2 రేషనల్ నెంబర్స్. ఉంటాయండి. ఆ 2 రేషనల్ నెంబర్స్ సంథింగ్ ఏమైనా తీసుకొచ్చండి. మనకి టెక్స్ట్ బుక్లో అయితే మనకి 5/2 అండ్ -3/4 ఇచ్చారండి. చూడండి, 2 రేషనల్ నెంబర్స్ ఫర్ ఆల్ ఏ, బి బిలాంగ్స్ టు క్యూ అండి. ఏ, బి బిలాంగ్స్ టు క్యూ. మనం ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ చేయాలండి. ఓకే, ఫస్ట్ ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ అవుతుందో లేదో చూడాలండి. ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్. ఓకే, చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 5/2, బి ఈజ్ ఈక్వల్ టు -3/4 తీసుకున్నానండి. ఓకే, మీరు ఏ 2 రేషనల్ నెంబర్స్ తీసుకున్నా సరే మీకు ఇదే విధంగా చేయాలండి. చూడండి, దీనికి మనం ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ యాడ్ చేయాలండి. ఫస్ట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ చూపించాలండి. 5/2 ప్లస్ -3/4 ఈజ్ ఈక్వల్ టు -3/4 ప్లస్ 5/2 చేయాలండి. ఓకే, 5/2 చేయాలండి. చూడండి, ఎల్సిఎం చేయడం చెప్పాను కదండి. ఫస్ట్ ప్రాపర్టీలో ఎల్సిఎం ఎలా చేయాలో ఈ టూ లెటర్స్ కూడా, ఈ 2 నెంబర్స్ కూడా కామన్గా ఏ టేబుల్ అన్నా మల్టిప్లికేషన్ అవుతే మనం ఎల్సిఎం చేయొచ్చండి. లేకపోతే ఆ 2 డిజిట్ని కూడా మనం మల్టిప్లికేషన్ చేసేయాలండి. చూడండి ఒకసారి, 2, 4 అనేది మనకి ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. ఈ 2 కూడా 2 టేబుల్లో పోతున్నాయని తెలుస్తుంది. 2, 4 కూడా కామన్గా 2 టేబుల్లో మనకి మల్టిప్లికేషన్ అవుతున్నాయండి. 2 1s 2, 2 2s 4 అంటే మనకి ఎంత వచ్చిందండి? 2 × 1 × 2 వచ్చిందండి. ఫైనల్గా 2 1s 2, 2 2s 4 అండి. మనకి ఎల్సిఎం ఎంత వచ్చిందండి? 4 వచ్చిందండి. ఓకే, ఆ విధంగా మనం ఎల్సిఎం చేయాలండి. 2 టేబుల్ ఎన్ని టైమ్స్ మల్టిప్లికేషన్ అవుతుందండి? 2 times 2 2s 4 అంటే 2 times మల్టిప్లికేషన్ అవుతుందండి. 2 × న్యూమరేటర్ మనకి 5 ఉందండి, ప్లస్
4 మల్టిప్లికేషన్ ఎన్నిసార్లు అవుతుందండి, ఇందులో 4 టేబుల్లో 1 టైం మల్టిప్లికేషన్ అవుతుంది. 4 1s are 4 అంటే 1 టైం. 1 ఇంటూ న్యూమరేటర్ -3 ఈ విధంగా ఎల్సిఎం చేయాలండి. సేమ్ ఇది కూడా, దీనికి కూడా ఎల్సిఎం సేమ్ వస్తుందండి. ఎల్సిఎం 4 వస్తుంది. 4 ఇందులో 1 టైం మల్టిప్లికేషన్ అవుతుందండి. 1 ఇంటూ -3 ప్లస్ 2 2s are 4 అండి. 2 టైమ్స్ మల్టిప్లికేషన్ అవుతుందండి. 2 ఇంటూ న్యూమరేటర్ 5 అండి. ఓకే చూడండి, 5 2s are 10 ప్లస్ 1 3s are 3 -3 అండి బై 4. ఓకే 1 3s are 3 ప్లస్ 2 5s are 10 బై 4. ఓకే చూడండి, 10 ప్లస్ ఇంటూ మైనస్ బై 4 -3 ప్లస్ 4. ఓకే 10లోంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంతండి మనకి 7 బై 4 వచ్చిందండి. ఇది మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ చేస్తే ఎంతండి మనకి 10లోంచి 3 ప్లస్ 7 బై 4 వచ్చిందండి. అంటే LHS ఈక్వల్ టు RHS అయిందండి. ఏమైందండి, దేర్ఫోర్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ A అయిందండి. LHS ఈక్వల్ టు RHS ఈ విధంగా చేయాలండి. ఓకే ఈ విధంగా మనకు అంటే ఇది ఏమైందండి, కమ్యూటేటివ్ ప్రాపర్టీ అయింది. ఓకే సో ఇదేంటండి, కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకే ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అయిందండి. నెక్స్ట్ ఇదే విధంగా కమ్యూటేటివ్ ప్రాపర్టీలో ఎడిషన్ ఎలా చేయాలో చూసారు కదండి. ఇదే విధంగా సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇదే విధంగా సబ్స్ట్రాక్షన్. ఓకే సబ్స్ట్రాక్షన్ సింబల్ ఏంటంటే మనకి మైనస్. ఓకే సబ్స్ట్రాక్షన్ సింబల్ మైనస్. ఇందులో కూడా 2 రేషనల్ నెంబర్స్ ఉంటాయండి. ఓకే 2 రేషనల్ నెంబర్స్ A అండ్ B ఉంటాయండి. 2 రేషనల్ నెంబర్స్. ఓకే ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు Q. ఓకే ఇందులో మనం సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు B మైనస్ A అనేది మనం చూపించాలండి. ఓకే A మైనస్ B. నేను 2 రేషనల్ నెంబర్స్ తీసుకుంటున్నానండి. A ఈజ్ ఈక్వల్ టు మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని రేషనల్ నెంబర్స్ ఇచ్చాడండి సబ్స్ట్రాక్షన్లో. మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయండి, చేయండి. A ఈజ్ ఈక్వల్ టు 2/3 అండ్ B ఈజ్ ఈక్వల్ టు 7/8 తీసుకున్నాను నేను. ఓకే ఇప్పుడు మనం A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు B మైనస్ A చేయాలి కదండి. 2/3 మైనస్ 7/8 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మళ్ళీ 7/8 మైనస్ 2/3 చేయాలండి. ఓకే ఈ విధంగా చేయాలండి. ఇప్పుడు ఎల్సిఎం చేస్తామండి. ఎల్సిఎం ఈ 2 లెటర్స్ కూడా మనకు కామన్గా ఒక టేబుల్ మల్టిప్లికేషన్ అవుతుంది లేదండి. కాబట్టి 3 8s ఎంతండి మనకి 3 8s 24. ఓకే 3 8s మనకి 24. 3 ఇందులో ఎన్ని టైమ్స్ మల్టిప్లికేషన్ అవుతుందండి, 3 8 టైమ్స్. 3 8s 24 కదండి, 8 టైమ్స్ మల్టిప్లికేషన్ అవుతుంది. మనకి న్యూమరేటర్లో 2 ఉందండి. ఓకే మైనస్ సింబల్. 8 24లో ఎన్ని టైమ్స్ మల్టిప్లికేషన్ అవుతుందండి, 3 టైమ్స్. అంటే 8 3s 24 కాబట్టి 3 టైమ్స్ మనకి మల్టిప్లికేషన్ అవుతుంది. ఇంటూ మనకి న్యూమరేటర్ ఎంత ఉందండి 7 ఉంది. ఓకే సేమ్ ఇది కూడా 24 అండి ఎల్సిఎం. ఇది కూడా ఇందులో 8 అనేది 24లో ఎన్ని టైమ్స్ మల్టిప్లికేషన్ అవుతుందండి, 3 టైమ్స్. 3 ఇంటూ న్యూమరేటర్ 7 మైనస్ 3 24లో 8 టైమ్స్ మల్టిప్లికేషన్ అవుతుందండి. న్యూమరేటర్ 2 అండి. 24 8 2s 16 మైనస్ 3 7s ఎంత మనకి 21. ఓకే 24 3 7s 21 మైనస్ 8 2s 16. ఓకే 21 నుంచి 16 సబ్స్ట్రాక్షన్ చేస్తే ఎంతండి మనకి 22. 1 నుంచి 16 సబ్స్ట్రాక్షన్ చేస్తే ఎంతండి మనకి -5 అండి. మైనస్ ఎందుకంటే సింబల్ మనకి బిగ్గెస్ట్ నెంబర్కి సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోవాలండి. -5/24. ఓకే ఇది కూడా చేస్తే మనకి ఇక్కడ +5 వస్తుంది. ఎందుకంటే బిగ్గెస్ట్ నెంబర్ ఇక్కడ ఎలా వచ్చిందని మనకి పాజిటివ్ వాల్యూలో ఉంది కాబట్టి పాజిటివ్ మనకి ప్లస్ తీసుకుంటామండి. 21
5/24 అంటే ఇది మైనస్ అయిందండి, -5/24 అయింది, ఇది ప్లస్ 5/24 అయింది, అంటే ఈక్వల్ అయిందండి, నాట్ ఈక్వల్ అయింది. LHS నాట్ ఈక్వల్ RHS అయింది. దేర్ఫోర్ A మైనస్ B నాట్ ఈక్వల్ టు B మైనస్ A అయిందండి. ఓకే, ఇది నాట్ మల్టిప్లికేటివ్, ఇది ఏంటంటే నాట్ సబ్ట్రాక్షన్ అయింది. ఓకే, దీన్నే నాట్ కమ్యూటేటివ్ అయిందండి, ఇది నాట్ కమ్యూటేటివ్ అయింది, నాట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అయిందండి. ఓకే, ఇది ఈ విధంగా సబ్ట్రాక్షన్ చేయాలండి. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. ఓకే, థర్డ్ స్టెప్ ఏంటండి, మల్టిప్లికేషన్. ఓకే, మల్టిప్లికేషన్ సింబల్ ఏంటండి మనకి ఇంటూ. ఓకే, ఇందులో కూడా 2 రేషనల్ నెంబర్స్ ఉంటాయండి. ఇందులో కూడా ఏ అండ్ బి అనేవి ఉంటాయండి. ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు Q. మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ A అని చూపించాలండి. A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ A అని చూపించాలండి. ఓకే, ఏమైనా 2 రేషనల్ నెంబర్స్ అండి, ఏమైనా 2 రేషనల్ నెంబర్స్ తీసుకుంటున్నానండి. A ఈజ్ ఈక్వల్ టు 2, B ఈజ్ ఈక్వల్ టు -5/7 తీసుకుంటున్నానండి. ఓకే, A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ A చేయాలండి. 2 ఇంటూ -5/7 ఈజ్ ఈక్వల్ టు -5/7 ఇంటూ 2. ఓకే, 2 5s are 10 -10/7, 5 2s are 10 -10/7 అంటే మల్టిప్లికేషన్ ఏమైందండి, LHS ఈక్వల్ టు RHS అయిందండి, అంటే ఈక్వల్ అయింది. దేర్ఫోర్ A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ A అయిందండి, అంటే ఇది కమ్యూటేటివ్ అయిందండి. ఓకే, ఈ ప్రాపర్టీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అయిందండి మల్టిప్లికేషన్లో. ఓకే, ఈ 2 రేషనల్స్ నెంబర్స్ కూడా మల్టిప్లికేషన్లో కమ్యూటేటివ్ అయిందండి. అంటే దేర్ఫోర్ ఇదేంటండి, ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకే, ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకే, ఈ విధంగా మల్టిప్లికేషన్ చేయాలండి. ఓకే, ఇప్పుడు మనకి లాస్ట్ డివిజన్ ఉందండి. ఇందులోనే లాస్ట్ స్టెప్ ఏముందండి, ఫోర్త్ వన్ డివిజన్ ఉందండి. డివిజన్ సింబల్ ఏంటంటే మనకి డివైడెడ్ బై. ఓకే, డివిజన్ సింబల్ ఏంటంటే మనకి డివైడెడ్ బై. ఓకే, చూడండి ఇందులో కూడా 2 రేషనల్ నెంబర్స్ ఉంటాయండి, A అండ్ B ఉంటాయి. ఓకే, ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు Q. మనం డివైడెడ్ బై చేస్తున్నాం కాబట్టి A డివైడెడ్ బై B ఈజ్ ఈక్వల్ టు B డివైడెడ్ బై A అని మనం చూపించాలండి. ఓకే, ఏనా 2 రేషనల్ నెంబర్స్, A ఈజ్ ఈక్వల్ టు 7/5, B ఈజ్ ఈక్వల్ టు 7/5, B ఈజ్ ఈక్వల్ టు 4/8 తీసుకుంటానండి. సంథింగ్ మీరు ఏదన్నా సరే 2 రేషనల్ నెంబర్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు A డివైడెడ్ బై B ఈజ్ ఈక్వల్ టు B డివైడెడ్ బై A చేయాలి కదండి. ఓకే, 7/5 ఓకే డివైడెడ్ బై 4/8 ఈజ్ ఈక్వల్ టు 4/8 డివైడెడ్ బై 7/5 అని చూపించాలండి. మీకు ఇంతకుముందు ఫస్ట్ ప్రాపర్టీలో చెప్పానండి, డివైడెడ్ బైలో మనం టేబుల్స్ ఉండవు కాబట్టి డివైడెడ్ బైని మల్టిప్లికేషన్లోకి చేంజ్ చేయాలండి. డివైడెడ్ బైని మల్టిప్లికేషన్లోకి మార్చాలి. మార్చిన తర్వాత సెకండ్ రేషనల్ నెంబర్ ఏదైతే ఉందో అది న్యూమరేటర్లోకి లెటర్స్ అనేవి చేంజ్, ఈ నెంబర్స్ అనేవి చేంజ్ అవుతాయండి. అంటే 7/5 ఇంటూ 8/4 అవుతుందండి. ఇది ఏమవుతుందండి, RHS 4/8 ఇంటూ 5/7 అయిందండి. ఓకే,
ఇందులో ఏమైనా కామన్గా ఏమైనా టేబుల్స్ క్యాన్సిల్ అవుతున్నాయండి? ఏ టేబుల్స్ కూడా క్యాన్సిల్ అవుతలేదండి. క్యాన్సిల్ అవ్వకపోతే మనం డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చండి. ఓకే, 8 7 0 ఎంతండి మనకి 56 బై 5 4 0 ఎంతండి మనకి 20. ఓకే, 5 4 0 ఎంతండి మనకి 20 బై 8 7 0 ఎంతండి మనకి 56. అంటే నాట్ ఈక్వల్ అయిందండి. ఇక్కడ ఏమైందండి మనకి నాట్ ఈక్వల్ అయిందండి. ఓకే, అంటే ఏ డివైడెడ్ బై బి నాట్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ అయిందండి. ఇది ఏంటంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ కదా, నాట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఇది నాట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అయిందండి. ఓకే, నాట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అయిందండి. ఓకే, ఈ విధంగా డివిజన్ చేయాలండి. మనకు కమ్యూటేటివ్ ప్రాపర్టీలు ఏవేవైనాయండి? మనకి ఎడిషన్ అయింది. ఓకే, కమ్యూటేటివ్ ప్రాపర్టీలు ఏవేవైనాయండి? మనకి ఎడిషన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అయిందండి. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ నాట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అయిందండి. అలాగే మల్టిప్లికేషన్ కూడా కమ్యూటేటివ్ ప్రాపర్టీ అయిందండి. డివిజన్లో మనకి నాట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అయిందండి. అంటే మనకి కమ్యూటేటివ్ ప్రాపర్టీలో మనకి ఏవి అవుతాయండి? ఎడిషన్ ఒకటి, అలాగే నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఒకటి మాత్రమే మనకి ఆ ప్రాపర్టీని మనం ప్రూవ్ చేయగలమండి. డివిజన్లోని అండ్ సబ్స్ట్రాక్షన్లోని మనం ఆ ప్రాపర్టీని ప్రూవ్ చేయలేం, ఎందుకంటే వాటికి నాట్ ఈక్వల్ అనే వస్తుంది. ఓకే, ఈ విధంగా సెకండ్ ప్రాపర్టీ అండి. ఇప్పుడు మనకి 2 ప్రాపర్టీస్ అయినాయండి. ఏమైనాయండి? క్లోజర్ ప్రాపర్టీ అండ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అయిందండి. నెక్స్ట్ ప్రాపర్టీ నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.